ఏమైందండి? కాలు నొప్పి అవుతుందా? కొంచెం మొత్తనా? వద్దులే వద్దులే, ఇప్పుడేం వద్దు, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. లంచ్ కి మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేయమంటారా? చికెన్ బిర్యానీ ఇప్పుడేం వద్దులే, తర్వాత ఎప్పుడు చేద్దులే. ఏమండి, టీతో పాటు పకోడీ చేయనా? నువ్వు చేసుకున్నా, నేను తింటా. సరే సరే, ఇప్పుడే చేసుకొస్తా. రే ఏంట్రా పొద్దున చూస్తున్నాయి సైగలు? మీ వదిన ఏదో ప్రేమతో నాకు ఏదో చేద్దాం అనుకుంటే ఏది చేయనియట్లేదు నువ్వు. ఇప్పుడు వెళ్ళి పకోడీ తినేసి వస్తా, నువ్వు ఎలా ఆపుతావు నేను చూస్తా. సోనీ పకోడీ అయిందా? పకోడీ అవుతుందిలే గాని, పక్కింటి పద్మ ఉంది కదా, ఆమె నేను ఒక నెక్లెస్ తెచ్చుకుందంట. జస్ట్ 4 లక్షలే. నేను ఆల్రెడీ షాప్ వాళ్ళతో మొత్తం మాట్లాడి పెట్టేసా. మీరు కూడా ఒక 4 లక్షలు ఇచ్చారనుకోండి, నెక్లెస్ తీసుకోవచ్చు. అది సోనీ చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు పకోడీ వద్దులే, ఆయిల్ ఫుడ్ కదా, ఎందుకు క్యాలరీస్ ఎక్కువ. నేను రాత్రికి ఏదో అన్నం తినేస్తా, నువ్వు పకోడీ చేయకు. ఏందన్నా ఎలా ఉంది పకోడీ? పకోడీ కోసం 4 లక్షలు రిస్క్ చేయలేంట్రా. పొద్దు నుంచి ఇది అనేది అంటే ఏమో అనుకున్నా. 4 లక్షలకు టెండర్ వేసింది మహాతల్లి.